ప్రజలకు మర్యాద ఇవ్వకుండా దుర్మార్గంగా అహంకారంతో పోతే ఓడగొట్టినాక కూడా మీరు ఇంకా మాట్లాడలేరంటే ఇంకా ప్రజలు మీకు డెఫినెట్ గా సమాధానం చెప్తారు. మళ్ళీ ఇంకోటి ఎంతసేపు అదే కుటుంబం ముఖ్యమంత్రి అవుతాడు ప్రెసిడెంట్ అవుతాడంటే మరి ఎందుకు ఈ తెలంగాణ తెచ్చుకొని కూడా ప్రజాస్వామ్యం ఉందా లేకుంటే ఏముంది? ఎందుకు కావద్దు ప్రెసిడెంట్ అన్నా అట్లా నువ్వు అట్లా కొట్లాడాలి కానీ మళ్ళీ వాళ్ళే కావాలి, వాళ్ళ అల్లుడే కావాలి, బిడ్డే కావాలి, కొడుకే కావాలి, మరదల కొడుకే కావాలి. ఇది ప్రజాస్వామ్యం ఇదే తెలంగాణ. మనం తెలంగాణ తెచ్చుకున్నది దేనికోసం? ఒక సామాన్యుడు కావాలని కోరుకోవాలి, సామాన్య కార్యకర్తకు అధికారం రావాలని కోరుకోవాలి. కానీ ఇంకా వాళ్ళని తీసి నెట్లు పెట్టుకోవడం అనేది దుర్మార్గమైన ఆలోచన. ఇట్లాంటి ఆలోచనతోనే పార్టీకి నష్టం జరుగుతుంది కూడా. ఇక అన్నాడు అంటే నేను ఏ పార్టీకి సంబంధించిన కాదు కాబట్టి ప్రజల తరపున చెప్తున్నా, అహంకారాలు తగ్గించుకోండి, ప్రజలకు చేరవగాని. రైట్ రైట్ రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి. రెండు విషయాలు సార్. ఒకటి ఓకే ఓకే ఒక్క నిమిషం విజయార్య గారు ఏదో చెప్తున్నారు, మీరు కంక్లూడ్ చేద్దరు కానీ విజయార్య గారు చెప్పండి. నేను ఏమంటుంటే రామ్మోహన్ సార్ ఒక్క నిమిషం అండి. అయితే ఇక్కడ మనము గమనించాల్సిన అవసరం ఏమున్నదంటే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం అనేది రచ్చ చేసిన రేవంత్ రెడ్డి గారి మీద నిజంగా, ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ విషయం అనేది చాలా గోప్యతకు సంబంధించింది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు నడవాలి అంటే రాజ్యాంగబద్ధంగా ఖచ్చితంగా వాళ్ళ కనుసన్నల్లో, ప్రధానమంత్రి గారి కనుసన్నల్లో, ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లో ఖచ్చితంగా జరిగిస్తాయి. అది రాజ్యాంగబద్ధమే. ట్యాపింగ్ అనేది పోలీసుల చేతిలో ఉంటది. ఏ ప్రధానమంత్రి చేయడు, ఏ ముఖ్యమంత్రి చేయడు, ఏ మంత్రులు చేయరండి. దాన్ని నిరూపిస్తారా? ఇది టైం పాస్. ఓకే విజయార్య గారు ఓకే 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 మీరు అన్నది అర్థమైంది. కొంచెం డిస్టర్బెన్స్ ఉంది మీ దగ్గర, అందుకనే రామ్మోహన్ గారు ప్లీజ్. రామ్మోహన్ గారు కంక్లూడ్ చేస్తాను మొత్తం చంద్ర. నేనేమంటున్నానంటే మనం మేడప్తో ఉండొద్దు కానీ విజయార్య గారు అన్న మాటని ఖండిస్తున్నాను. ఎందుకంటే మేము గౌరవించాము మా ముఖ్యమంత్రి, మీ ముఖ్యమంత్రి ఉండేయండి. తెలంగాణకు ఒకటే ముఖ్యమంత్రి ఉంటాడు. ప్రజలు ఓటు వేసినా వేయకపోయినా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గౌరవించాల్సిందే. దేశంలో ప్రధానమంత్రి ఒకటే ఉంటాడు, మోడీ గారిని గవర్నర్. నాకు వేసినా వేయకపోయినా ఓడి మన ప్రధానమంత్రి మన ముఖ్యమంత్రి అనకుండా అహంకారంతో రోతికి మళ్ళీ అదే గతి పడుతుంది. బీఆర్ఎస్ నాయకులు మొదలు గమనించాలి. నెంబర్ 1. మీరు అన్నారు అదృష్టవశాత్తు ముఖ్యమంత్రి అయినట్టు రేవంత్ రెడ్డి కాలే, మన కేసీఆర్ కాలే. అయిన వాళ్ళు ఎవరంటే రాజశేఖర రెడ్డి చనిపోతే, అందుకని ఆంధ్ర మీడియా చాలా వరకు ఇటువంటి దుర్మార్గమైన తప్పులు చేస్తున్నది. మనకు రోషయ్య గారు అయిన అదృష్టవశాత్తు ఆయన చచ్చిపోతే, అదృష్టవశాత్తు కిరణ్ కుమార్ రెడ్డి గారు అయిన ముఖ్యమంత్రిగా, తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యిండు మన కేసీఆర్. తెలంగాణ వస్తేనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యిండు. దానికి కృషి ఎవరు చేసిండ్రు? మొత్తం తెలంగాణ సమాజం చేసింది. రాజమౌళి గారు అన్నట్టు మీరు ఒక్కరొకరు కాదు, అందరు కలిసి సమిష్టి కృషి చేస్తున్నది. చాలా మందికి నోషన్ ఏంటంటే, ఒక రకంగా చెప్పాను, ఇంకా అదే బాధపడుతున్నాం అన్నట్టు. ఆయన చనిపోకపోతే తెలంగాణ రాదు అని అనుకున్నారు. ఖచ్చితంగా వస్తుండే, సమస్య లేదు. 2009 14 దాకా ఏం చేసిండ్రు? 14 దాకా ఎందుకు రాలే? రాజశేఖర్ చచ్చిపోయిన తెల్లారి తెలంగాణ వచ్చిందా? రాలే కదా. ప్రజల బలిదానాలు శ్రీకాంతాచార్య నుంచి మొదలు పెడితే వరుసగా ముందుకు వచ్చింది. వెనక్కి పోతే ఉద్యమకారులందరూ చచ్చిపోయి పాపం ఆత్మహత్య చేసుకుంటూ వచ్చింది, ఉద్యమం జరిగింది. చాలా వరకు ఈ మీడియా కూడా ఏం చేస్తుందంటే, ఏదో మన రాజశేఖర్ చచ్చిపోకపోతే అద్భుతం జరిగేది, సమైక్యాంధ్రం ఉండేది అనుకుంటా, అంతకంటే బ్రహ్మ ఇంకోట్లేదు అంటున్నాడు. రెండోది ఏమంటున్నాడంటే, రాజమౌళి గారికి కూడా మంచి మాట చెప్పారు. దానికి అదనంగా నేను మాట చెప్తాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కదా, హాజీ యాత్ర గురించి మాట్లాడుతున్నారు కదా. కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అన్నారు కదా సార్. మీరు జాతీయవాది, మీకు రాజమౌళి గారు నా మిత్రుడు, మీరు తెలుసు కదా. ఆ మాట ఎందుకు అంటిస్తలేరు? జూబ్లీస్ ఎన్నికల్లో ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అన్నారు. ఈ బిఆర్ జాతర 3 రోజుల జాతర సార్. నేనేమంటా అంటే 5 మంది ఎగ్గొడితే మీరు మాట్లాడరు. ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే మీలాంటి వాళ్ళు మాట్లాడితే ఎవరు మాట్లాడతారు? నేను మాట్లాడా, నాకు నేను అందుకని నేనేమంటా సార్, ఇక్కడ ఏమైంది రాజమౌళి గారు, నేనేమంటా అంటే, ఇప్పుడు మన కోపం ఉంటే నేను ఒకటి కాళోజీ నారాయణరావు మాటతో ముగిస్తాను. కాళోజీ నారాయణ ఏమంటే, పరాయి వాడు వేరే వాడు వచ్చి చేస్తే పొలి మీద తరిమి కొడతాం, మనమాడే తప్పు చేస్తే ఈయనే పాతి పెడతాం అంటారు. కేసీఆర్ ఈయనే పాతి పెట్టినాం, ఎక్కడికి వెళ్ళగొట్టలే. వింటున్నా? ఇంకో మాట కూడా మీరు ఏమన్నారంటే, చాతన అయితే లేదు, లేవనైతే. మరి మల్లికార్జున ఖర్గే 2 చేతులు పట్టుకుని నడుస్తున్నాడు, వారి అధ్యక్షుడు కాదా కాంగ్రెస్ పార్టీకి? సోనియా గాంధీ అనారగా సోనియా మన విశ్లేషకులు కొంచెం మనము బయాసులు మాట్లాడవద్దు. ఏమంటా అంటే, కేసీఆర్ గారు మెట్లెక్కిపోయిండు, నిన్న విచారణకు హాజరైండు. మనం ఎందుకు అవమానించుకుంటాం? దీనివల్ల ఏమైందంటే, వేరే వాళ్ళు ఉన్నారు, దీన్ని చూస్తే ఉన్నారు, తెలంగాణ సమాజం విడిపోవాలి, ఇట్లా కావాలంటూ ఉన్నారు, వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నారు అంటున్నాడు.
మన ఇంటి దొంగ రామ్మోహన్ గారు మీరు సీనియర్. కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అని రేవంత్ రెడ్డి గారిని మీరు తప్పుపడుతున్నారు. ఆంధ్రలో పుట్టిన వాళ్ళందరూ రాక్షసులే అన్న కేసీఆర్ గారు ఆంధ్ర తీసుకెళ్లి పార్టీ పెట్టొచ్చు. ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజశేఖర్ రెడ్డి గారు ఇక్కడ ఒక మాట కాదు మాట్లాడి వినండి, ఇక్కడ ఒక మాట మాట్లాడతారు, రాయలసీమ వెళ్ళి మీరు వీసాలు తీసుకోవాలా అంటారు రాజశేఖర్ రెడ్డి గారు. అంటే రాజకీయ నాయకులందరూ రాజకీయంగానే మాట్లాడతారు. దాన్ని ఎందుకు మీరు ఒకవేళ ప్రసక్తి చేస్తున్నారు? వినండి మీరు ఉద్యోగంలో లేరు. నేను ఆ మాట అన్నప్పుడు సమర్థించలే, విమర్శించినాం, కేసీఆర్ తిట్టినాము. వింటున్నాం మీరు అట్లా అందరూ ఒకే గట కట్టకండి. నేను ఏమంటున్నాను రాష్ట్ర గారు, మీకు రేట వచ్చింది కానీ నేనేమంటున్నాను, ఆనాడు ఆందోళనందరూ దొంగని ఉలవచారు ఎవరు తింటారంటే మేము వ్యతిరేకించిన తప్పు అన్నాం. వ్యక్తిగతంగా చేయకండి. తెలంగాణ పోరాటం అనేది సాయుధ పోరాటం పూర్తి, తెలంగాణ సెంటిమెంట్ కాదు, అస్తిత్వ పోరాటం. అది కావాలంటున్నాం మేము. ఇప్పుడు మీరు ఉద్యమాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే రాజమోహన్ గారు కానీ నేను కానీ వెంకటరామ గారు కాంగ్రెస్ కు అనుకూలంగా వ్యతిరేకంగా మాట్లాడండి. అయ్యాన తెలంగాణకు అనుకూలంగా మాట్లాడారు. రేవంత్ రెడ్డి తప్పు చేసిన తప్పే అంటున్నాడు ఆయన. అది తెలంగాణ సమాజం దృష్టి. ఇక కులగ రాజకీయాలు ఉన్నాయి, కులగతి రాజకీయాలు అస్సలు ఉన్నాయి. ఉద్యమం స్ఫూర్తి ఉంటుంది. అందుకని ఏమంటా అంటే మీరు అన్న మాటకు మేము అందరం కేసీఆర్ తిట్టినాము, వ్యతిరేకించినాము, ఆ మాట అనొద్దన్నాము. ఇప్పటికి కూడా అంటున్నాను, విజయాన్ని గారు పోయిందో ఉన్నారో కానీ ఈ అహంకారమే. మేము రేవంత్ రెడ్డి ఒప్పము, మీరెవరే ఒప్పటందుకు తెలంగాణ ముఖ్యమంత్రి, గ్యారంటీ తెలంగాణ ముఖ్యమంత్రి. కానీ ఆయన తప్పుడు మాటలు మాత్రం వ్యతిరేకిస్తారు. ముస్లిం కాంగ్రెస్ ముస్లిం వ్యతిరేకిస్తారు. రాజమౌళి గారు ఏదో చెప్తున్నారు, దొంగలంటే తప్పు అంటున్నాను నేను, సమర్థించలే. రాజమౌళి గారు ఏదో అంటున్నారు, చెప్పండి. ఏం లేదు, అన్నాడు కదా మీరు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ తర్వాత ముస్లిం ఒకటే అన్నారు. దాన్ని కూడా మేము విమర్శించలే అంతలేదు. రెండవది అక్కడ ముసలాయన పెద్ద మనిషి ఉన్నాడు ఖర్గే కూడా చేతగానే తీసుకొచ్చి ఆయన ప్రెసిడెంట్ చేశారు. అది కూడా అన్నాం మేము. యువకులు ఉన్నారు ఎంతో మంది కాంగ్రెస్ లో, వాళ్ళకి ఇవ్వలేదని అది కూడా విమర్శిస్తాం. నేను కేసీఆర్ కూడా తప్పు పట్టట్లేదు, నిజంగా కూడా ఇప్పుడు అదే మాటలు కట్టుబడుతాయి. కేసీఆర్ అనే వ్యక్తి చేత కాకుండా ఉన్నప్పుడు చేత కాకుండానే ఉండాలి. ఇట్లాంటి ప్రజలు ఇంకా రెచ్చగొట్టుతారు అంటున్నా. అంతే నేను తెలంగాణ ప్రజలు రెచ్చగొట్ట ఇంకా అహంకారం మానవులని చెప్తున్నాను. రైట్ ధన్యవాదాలండి. చర్చలో పాల్గొన్నందుకు రాజమౌళి గారు ధన్యవాదాలండి, రామ్మోహన్ గారు ధన్యవాదాలండి, విజయార్య గారు ధన్యవాదాలండి, కత్తి వెంకటస్వామి గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి రేవంత్ సర్కారు అయితే మేమైతే ఒక కృత నిశ్చయంతో ఉన్నాం. ఫోన్ ట్యాపింగ్ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎవరి కోసం జరిగింది, ఎవరి ఆధ్వర్యంలో జరిగింది, దీన్ని తేల్చి చెప్పేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా మరి సిట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏది చెప్పారో, అధికారులు ఏది చెప్పారో, అభియోగాలు ఎదుర్కొనే వాళ్ళు కానీ, అధికారులు అనుమానించిన వాళ్ళు కానీ పిలిచినప్పుడు వాళ్ళు రావాలి. కానీ మేము బాత్రూంలో ఉన్నాం, మేము అక్కడ ఉన్నాం, ఇక్కడ ఉన్నాం అని చెప్తే కుదరదు. అధికారులు చెప్పినప్పుడు కంపల్సరీ వెళ్లాల్సి ఉంటుందని హితవు పలకడాన్ని అయితే మనమైతే గమనించవచ్చు. మరి మేము చేస్తే రాజకీయం, ఎదుటోళ్ళు మాట్లాడితే మరి వేరే రకంగా మాట్లాడతాం అనేది కరెక్ట్ కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీని ఎవరైతే ఉన్నారో తెలంగాణ జాతి పితగా మరి కేసీఆర్ గారిని అభివర్ణించడాన్ని కూడా మరి రాజకీయ విశ్లేషకులు కూడా ఖండిస్తున్నారు. అంతమంది పితలు ఉండరు, ఒకే ఒక్క పిత మన భారతదేశానికి ప్రస్తుతం మహాత్మా గాంధీ ఉన్నారు. ఒక ఐకాన్గా చెప్పుకోవాలి కానీ మీరు జాతి పితగా మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మరి మీరు నోటీసులు అందుకుంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ర్యాలీలు చేయాల్సిన అవసరం అంతకంటే లేదని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్. నమస్తే. మహాపత్రిక, దమ్మున్న వార్తల వేదిక, హైదరాబాద్ తిరుపతి ఎడిషన్ల నుండి ప్రచురణ, నిజం, నిర్భయంగా విశ్లేషణాత్మక కథనాలు, మీకు తెలియని రహస్యాలు అన్ని సమగ్రంగా